అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసినందుకు లేకపోతే చేయించినందుకు పశ్చాత్తాపం ఉందా ఉంటుందా అని అడుగుతున్నారు మిమ్మల్ని. అదే క్వశ్చన్ మీకు కూడా పెడుతున్నాను, ఉందా? ముందుగా దాన్ని దాడి అనకండి. దాడి చేయలేదు, దాడి చెయ్యాలి అని అనుకోలేదు. ఆయన జారిన మాటకి సారీ అడగాలని వెళ్ళాం. తర్వాత పరిణామాలు ఎలా చోటు చేసుకున్నాయి అన్నది అందరూ చూసిందే. అయితే 100% ఎవరింటి మీద లేదంటే ఏ వ్యక్తి పట్ల అలా జరగకూడదు. వాళ్ళ ఇళ్ళ అద్దాలు పగిలిపోవాలో, కార్లు పగిలిపోవాలో అని చెప్పి ఎవరు అనుకోరు. నేను అసలు అనుకోను. కాకపోతే కొన్ని పరిణామాలు మనం చేసే పనులకి మనకి తిరిగి వచ్చే విషయాలు ఎలా ఉంటాయంటే కొన్ని మనం భరించాల్సినవి, పడాల్సినవి ఉంటాయి. అందులో భాగంగానే ఆయన ఏదైతే నోరు జారారో దానికి మేము నా వంతుగా నేను మహిళలతో సారీ చెప్పించుకోవడం కోసం నేను వెళ్ళినప్పుడు జరిగిన పరిస్థితులన్నీ కూడా అవుట్ ఆఫ్ హ్యాండ్స్ జరిగిపోయినవి. 100% అలాగే జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్పి మాత్రం నేను అనుకోలేదు, అనుకోను కూడా.